లేదు మమ్మీ, రోడ్డు మీద ఎవరో అమ్మాయి వీడి కాలర్ పట్టుకొని వీడిని నిలదీస్తున్నట్టు బాధపడుతున్నట్టు పల్లవి చూశానని చెప్తుంది. అవునా కాదా అంటే వీడేమో ఎవరో తెలీదు అంటున్నాడు. నిజం చెప్పమని అడుగుతుంటే చెప్పట్లేదు. ఏంటి నిజం చెప్పేది? నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అదే నిజం. తనెవరో తెలీదు అని చెప్తున్నాడు కదా, అదే నిజమని చెప్తున్నాడు కదా, ఇంకేంటి? తెలియకపోతే తన కాలర్ ఎందుకు పట్టుకుంటుంది? తనని పట్టుకుని ఎందుకు ఏడుస్తుంది? తనని తిడుతూ నెట్టేశాడు, చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు. ఆ విషయం తెలుసా నీకు? ఒరే, నిజం చెప్తావా చెప్పవా? లేదంటే ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని ఆ అమ్మాయిని అడగమంటావా? అడుగు, నాకేమైనా భయమా? ఇంతకసలు ఆ అమ్మాయి ఎవర్రా? నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నీతో ఎందుకు మాట్లాడుతుంది? అసలు నీ కాలర్ ఎందుకు పట్టుకుంది? అసలు నిన్నెందుకు బ్రతిమలాడుతుంది? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఎవరో తెలియని వాళ్ళని పట్టుకొని ఏ అమ్మాయి అలా బిహేవ్ చేయదు. ఇంకా ఎక్కడున్నావా నువ్వు? సిటీలో ఇవాళ డబ్బున్న కుర్రాలను చూస్తే చాలా మంది అమ్మాయిలు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు, తెలుసా నీకు? క్యాజువల్గా వచ్చింది, హాయ్ అంది. సరే ఎవరో తెలియదు కదా అని క్యాజువల్గా పలకరించాను. నాకు డబ్బులు కావాలి అంది. ఎవరో తెలియకుండా డబ్బులు ఎలా ఇస్తాను? ఎవరు నువ్వంటే నా కాలర్ పట్టుకుంది. నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నన్ను చీట్ చేశావు, నన్ను మోసం చేశావని అరిచి అల్లరి చేస్తానని గొడవ పడింది. దాంతో కోపం వచ్చి నేనే నెట్టేశాను. అది ఈవిడి గారు చూసి ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు, నేనేదో ఆ అమ్మాయిని మోసం చేస్తున్నట్టు, ఆ అమ్మాయిని వదిలించేసుకుని వచ్చినట్టు మాట్లాడుతోంది. నేను అలాంటివన్నా? నేను అమ్మాయిని మోసం చేసే ఫ్రాడ్లో కనిపిస్తున్నానా మీ కంటికి? అడుగుతున్నాడు కదా, దానికి సమాధానం చెప్పవే. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఏం కన్వర్జేషన్ జరిగిందో నువ్వు విన్నావా? లేదత్తయ్య, నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉంటే దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా వీడెవరో నీకు తెలుసు కదా. అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కోవచ్చు కదా. వెళ్ళానండి. వెళ్లేలోపే చందు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని మాట్లాడదామంటే ఈలోపు ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. కనీసం తన మొహం కూడా చూడలేకపోయాను నేను. చూడు, వాడు నిన్న కాక మొన్న ఫారెన్ నుంచి వచ్చాడు. ఇక్కడ ఎవరు తెలుసుంటారు? అంటే ఇక్కడికొచ్చిన 4-5 రోజుల్లోనే ప్రేమాయిను నడిపేసి ఆ అమ్మాయితో అవసరాలన్నీ తీర్చేసుకుని ఆ అమ్మాయిని వదిలేసే వాళ్ళ కనిపిస్తున్నాడా నా కొడుకు? పెంపకం మా చెల్లిదైనా రక్తం నాది. నా పిల్లలకి ఆడవాళ్ళని గౌరవించడం తప్ప మోసం చేయడం తెలీదు. ఇంకెప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేయకు. నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు తెలుసు. వాడిని అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే. సరేనండి, నేనే పొరపాటు పడ్డానని మీ తమ్ముడు చెప్తున్నాడు కదా, బహుశా నాదే పొరపాటు అనుకుంటా. చందు, ఏమనుకోకు, నేనే పొరపాటు పడ్డాను. పల్లవి, నువ్వు చెప్తుంది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది బామ్మగారు. చందు బిహేవియర్ అస్సలు బాలేదు. ఎందుకంటే మొన్న మాతో పాటు సమ్మర్ క్యాంప్కి వచ్చాడు కదా. సమ్మర్ క్యాంప్లో అక్కడ కూడా కొంతమంది అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం నేను చూశాను. వాళ్ళంతా నా తోటి స్నేహితులు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడినా అరిచి గొడవ పెట్టలేదు. తనని పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు, నలుగురిలో బయట పెట్టలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వ్యవహారం చూస్తుంటే నాకెందుకో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఉందనే అనిపిస్తుంది. కానీ వాడు లేదని చెప్తున్నాడు కదా వదినా. అబద్ధం చెప్పొచ్చు కదా చంటి. ఏమోనమ్మా,
వాడు చిన్నప్పటి నుంచి ఫారెన్లో వాళ్ళ పిని దగ్గర పెరిగాడు. మరి వాడి మైండ్ సెట్ ఎలా ఉంది, వాడి బిహేవియర్ ఏంటనేది నాకు పెద్దగా తెలియదు. అయినా వదిలేయమ్మా, తప్పుడు దారిలో పోతే వాడే పోతాడు. నువ్వెందుకు వాడితో మాట్లాడాలి? అలా అంటారేంటి మావయ్య గారు? మరిది తప్పు దారిలో పోతుంటే తల్లి సర్దిద్దకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ నేను చూసింది, నేను అనుకున్నది నిజమైతే గనక ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? చందు మైండ్ సెట్ వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఇబ్బంది పడాల్సి వస్తుంది? అవునోదునా, నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ప్రతిసారి ఎస్కేప్ అవ్వలేరు కదా. అలాంటిది నువ్వు అనుకున్నది నిజమై ఆ విషయం గాని బయటకు వస్తే గనక అప్పుడు వెళ్ళి సరైన దారిలో నువ్వే పెడదువు గాని. గుండు, గుండమ్మా, ఏంటండి పిలుస్తున్నా పలకకుండా అంత పరధ్యానంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? పల్లవి గురించండి. పల్లవి గురించా? పల్లవి గురించి ఏంటమ్మా? ఏం లేదు మామయ్య, పల్లవి గురించి అంటే పల్లవి గురించని కాదు. నా మీద అటాక్ జరిగిన తర్వాత చాలా బ్లడ్ పోయింది. బ్లడ్ అవసరమని బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తెప్పించి నాకు ఎక్కించారు. అవును, ఆల్రెడీ ఆ విలేజ్లో మీరంతా బ్లడ్ డొనేషన్ ఇచ్చారు కదా. అక్కడున్న బ్లడ్ బ్యాంక్ నుంచి నీకు తీసుకొచ్చారని పల్లవి చెప్పింది. దాని గురించి ఆలోచిస్తున్నానండి. నాకు బ్లడ్ ఎక్కించి నేను రికవరీ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు. యాక్చువల్గా ఒకే గ్రూప్ బ్లడ్ బ్యాంకులో దొరికి ఎక్కించిన చిన్న చిన్న లోపాలుంటాయండి. కానీ మీకెక్కించిన బ్లడ్ మాత్రం ఏదో బ్లడ్ రిలేషన్స్ నుంచే తీసుకొచ్చినట్టుగా అనిపించింది. అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అని చెప్పారు. అయితే నీ అనుమానం ఏంటి? ఏం లేదండి, ఆ రక్తదాన శిబిరంలో స్టూడెంట్స్ అందరితో పాటు పల్లవి కూడా బ్లడ్ ఇచ్చిందండి. ఒకవేళ నాకు బ్లడ్ తనిచ్చింది అంటారా? ఒకవేళ నాకు బ్లడ్ తనిచ్చింది అంటారా? నువ్వు అనుకోవడం తప్ప ఏ కోణంలోనూ పల్లవి నీ కూతురని ఎలాంటి ప్రూఫ్స్ ఇప్పటివరకు మనకు దొరకలేదు కదమ్మా.